మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పులపై పలు కీలక వ్యాఖ్యలు చేయడంతో జగిత్యాలలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగటంపై పునరాలోచన ఉన్నానని, అవమానాలు ఇంకంతకాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమయం సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇటీవల పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏ అంశమైనా మీకు తెలియకుండా జరగదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజే ఇక్కడ పరిస్థితి గురించి చెప్పాను. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అన్న నిర్ణయం త్వరలో చెబుతా అన్నారు. ఇక కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మున్సిపల్ ఎన్నికల పరిణామాలపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తనను సంప్రదించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలను సంప్రదించి మీడియా ద్వారానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుండా ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుండా ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెట్ us see. ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే విలువ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కటి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందా? ఉంటే అసలు ఏ పార్టీలో సంప్రదింపులు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది? వాస్తవంగా జీవన్ రెడ్డి గత కొన్ని నెలలుగా కొద్దిగా ఇదే ధోరణిలో ఉన్నారని మనం చెప్పవచ్చు. అంటే స్థానిక ఎమ్మెల్యే, జగిత్యాల ఎమ్మెల్యేతో ఆయనకు ఉన్నటువంటి రాజకీయ విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పవచ్చు. అయితే ఇదే విషయాన్ని పలుమార్లు స్థానికంగా తీవ్రస్థాయి చర్చ కూడా సాగింది. అంటే ఎమ్మెల్యే సంజయ్తో పాటు జీవన్ రెడ్డికి ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలతో కాస్త అక్కడ జగిత్యాలలో కాస్త వేడి వాతావరణం, రాజకీయ వేడి వాతావరణం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా జగిత్యాల జిల్లాలోని ఇందిరాభవన్ లో నిర్వహించినటువంటి సమావేశంలో మీడియా మిత్రులు అక్కడ అడగడం జరిగింది. జీవన్ రెడ్డిని మీరు ఇటీవల కాలంలో మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ తో పార్టీ మారుతున్నారనేటువంటి ప్రచారం సాగుతుంది, దీని మీద మీరు ఏమంటారు అని అంటే జీవన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఏ విషయం జరిగినా మీకు తెలిస్తే జరుగుతుంది, సమయం వచ్చినప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. అదే విధంగా పార్టీలో కొనసాగింపుపై అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతగా ఈయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి కాంగ్రెస్ నేతల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. అంటే ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ఆయన జగిత్యాల ప్రాంతంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా పలుసార్లు గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో సైతం బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది ఈయనకు. అయితే ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి తాజాగా చేసినటువంటి కామెంట్ అంటే సమయం వచ్చినప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటాను, దానికి పూర్తి విషయాలు అన్ని విషయాలు మీడియాకు తెలిపే చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటటువంటి పరిస్థితులు లేవని చెప్పిన మాట అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. అంటే గతంలో ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో జీవన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను చక్కపెట్టేందుకు కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం సైతం ఇప్పటికీ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ వీరిద్దరి మధ్యన సయోధ్యను కుదిర్చేందుకు చేపడుతున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఇంకా సఫలం కాలేదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కు దూరంగా ఉంటాను అని చెప్పేసి జీవన్ రెడ్డి తెలపడం, అదేవిధంగా సరైన నిర్ణయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానంటూ మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టడం, అసలు ఆయన మదిలో ఏముంది, ఆయన రాజకీయ అడుగులు ఏ విధంగా వేయబోతున్నారు అంటే ఇప్పటికే అనుభవమైనటువంటి రాజకీయ నేతగా ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి జీవన్ రెడ్డి ముందడుగు ఏ విధంగా ఉండబోతుంది. అయితే ఆయన నిర్ణయం తీసుకునే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునే ప్రస్తుతం టీపీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశంపై స్పందించి ఏమన్నా వారిద్దరి మధ్యన జీవన్ రెడ్డికి అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఏమైనా వాళ్ళిద్దరికి సయోధ్య కుదురుస్తారా అనేది ప్రస్తుతం తేల్చాల్సింది. ఏదేమైనప్పటికీ
పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల తాను జీవన్ రెడ్డి బాహాటంగానే చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదొక ఆయన సవాల్ విసిరినట్టు చెప్పవచ్చు. ఎందుకనంటే నేరుగా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా కొనసాగుతూ తాను కాంగ్రెస్ పార్టీకి దూరం అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటటువంటి రోజులు ఇప్పుడు ప్రస్తుతం లేవని చెప్పడము, అదేవిధంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన నిజంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఇదే విధంగా ఎమ్మెల్యేకు ఇదే దిక్కు ఇలానే ముందుకు కొనసాగుతారా అనేది తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం జీవన్ రెడ్డి స్పష్టం చేశారని మనం చెప్పవచ్చు. సలామస్లో మరి ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా జీవన్ రెడ్డి అనంటే ఈ నేటి తరం నాయకుడు కాదు. దాదాపు ఎన్నో ఏళ్లుగా రాజకీయంగా తనకు ఉన్నటువంటి పలుకుబడి, రాజకీయ పలుకుబడి ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. జీవన్ రెడ్డికి అక్కడ జగిత్యాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవన్ రెడ్డి కంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉందని చెప్పవచ్చు. అంటే ఇప్పటికే ఇందాక కూడా మనం చర్చించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కాస్త సన్నిహితంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇందాకనే స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆనందం ఓవైపు, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలకలను, అంటే ఇటువంటి ఎక్కడైతే విభేదాలు వచ్చినటువంటి వాటిని చక్కబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత టీపీసీసీపై ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా జీవన్ రెడ్డి చెప్పిన కామెంట్స్ లో కూడా మనకు చెప్పడం జరిగింది. అందులో మున్సిపల్ ఎన్నికల సమయంలోనే తాను క్లారిటీ ఇచ్చాను, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటటువంటి అవకాశాలు ప్రస్తుతం లేవని తాను క్లారిటీగా చెప్పడం జరిగిందని కూడా జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పడం. దీంతో ప్రస్తుతము ఏదైతే పార్టీకి నిబద్ధతతో ఉన్నటువంటి జీవన్ రెడ్డి, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జీవన్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం స్థానిక రాజకీయ పరిణామాలు, అదేవిధంగా పార్టీ అసంతృప్తికి గురి చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.